ఇది అవసరం లేదు. చూడండి మంచిగా పట్టీలా చేసినవి బ్యాగులకు ఉన్నట్టు దీన్ని పెట్టేసుకోవాలి. ఇదేమో హెల్మెట్ నుంచి అది జారిపోకుండా మంచి గ్రిప్ ఉంటుంది. ఇక మొబైల్ పెట్టేసుకోవడానికి దీనికి కూడా ఒక హోల్డర్ వచ్చేసింది. దాంతో పాటుగా మనం మాట్లాడేది వినబడాలంటే దీంతో పాటుగా మనకి మైక్ కూడా వచ్చేసిద్దాము. ఫస్ట్ ఇక ఈ చిన్న క్లిప్ ఉంది కదా, రౌండ్ రౌండ్ ఉంటుంది, హోల్స్ ఉంటాయి. ఇక ఈ క్లిప్ని తీసుకో, ఇటువైపు ఉండి ఈ రెండు ఈ మధ్యలో నుంచి వెళ్ళి అటాచ్ చేసేది. దీది మనము ఇటు నుంచి వెళ్ళి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళి దీన్ని ఇట్లా టైట్ అనుకోవాలి. దీన్ని మొత్తం టైట్ అన్నామనుకోండి కథం అయిపోతుంది. దీన్ని లూజ్ చేసినాం అనుకోండి ఇగో ఇది ముందుకి వెనక్కి ఇట్లా మనకి రొటేషన్ అనేది అవుతూ ఉంటుంది. రొటేట్ దగ్గర మనకి ఇక్కడనే ఆగాలంటే ఇక్కడ టైట్ చేసుకున్నామంటే కథం. ఫోన్ పెట్టుకోవడానికి ఉండేటట్టుగానే నేనైతే ఫిట్ చేస్తున్నాను. ఓకే, అయిపోయింది కదా. ఇలా మన వైపు ఉన్నప్పుడు ఇది ఇంకా టైట్ కావాలి అంటే కింద స్క్రూ ఉంటుంది, ఈ స్క్రూని టైట్ చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ దీన్ని తిప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇలా టైట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం హెల్మెట్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఫోన్ పెట్టుకోవాలి. ఓకే కదా. రెండోది పెట్టుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్గా ఎక్కడ టైట్ ఉంటుంది అనేది చూసుకొని దీన్ని లాక్ చేసేసుకోవాలి. అయిపోయింది కదా. స్క్రూ టైట్ అంటే మనకు పెద్ద మొబైల్ అయినా చిన్న మొబైల్ అయినా దాన్ని హైట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇదైతే మనకు ఉంటుంది. ఇది ఎట్ సైడ్ మీకు ఏ కావాలంటే ఇంకా మనకి రోడ్ సైడ్ అంటే మనం చూసేది రికార్డ్ కావాలి కాబట్టి మనము ఇలా పెట్టుకుంటే మనకి మొబైల్ సేఫ్టీ కూడా ఉంటుంది. అయిపోయింది. మాట్లాడేది కూడా రికార్డు కావాలి మంచిగా అంటే మనం ఈ పిన్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. మైక్ ఉంది కదా, ఇలా తీసుకొని ఇది మనము లోపల నుంచి వెళ్ళి తీసేసుకొని ఇక్కడ ఈ పట్టికే దీన్ని పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. బయట గాలి కూడా ఏమి పడకుండా మీ వాల్యూమ్ మాత్రమే మంచిగా ఉంటుంది. ఓకే అండి, హెల్మెట్కి మొబైల్ స్టాండ్ అయితే ఫుల్గా సెట్ అయిపోయి మనం హెల్మెట్ పెట్టేసుకున్నామా, దాని తర్వాత మనకు అడ్జస్ట్ అయ్యే విధంగా ఫోన్ ఉందా లేదా అనేది చూసుకొని దాన్ని అడ్జస్టబుల్గా రొటేట్ చేసుకున్నామా, ఫోన్ ఆన్ చేసుకున్నామా కథం డ్రైవింగ్ మీద.